కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో దళారులు సరికొత్త దందాకు తెరలేపారు. స్వామివారి శీఘ్ర దర్శనం చేయిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు. భక్తులు ఎవరు డబ్బు చెల్లించి మోసపోవద్దని ప్రకటించారు అధికారులు. మఠంలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది, అటెండర్లు పరిచయం ఉన్న బయట వ్యక్తులు దళారులుగా మారి భక్తులను మోసం చేస్తున్నారని వెల్లడించారు. నకిలీ ప్రసాద విక్రయాలు చేస్తున్నారని తెలిపారు. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారంటున్నారు మంత్రాలయం అధికారులు. గురువారము, శనివారము, ఆదివారాలలో మరియు రష్ ఉన్నటువంటి సమయాల్లో కొంతమంది దళారులు, బ్రోకర్స్ మీకు చాలా శీఘ్రంగా దర్శనం చేయిస్తామని చెప్పేసి కొన్ని వందల వేల రూపాయలు వసూలు చేసుకుంటున్నటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. కనుక అలాంటి ఎవరికి కూడా మనం ఆథరైజ్ చేయలేదు. అలాంటి బ్రోకర్లను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వాళ్ళని సహించము. భక్తాదులు దీన్ని గమనించి అలాంటి బ్రోకర్ల యొక్క మోసానికి తావు ఇవ్వకుండా అధికృతమైనటువంటి సేవా రసీదును పొంది వారు శీఘ్ర దర్శనానికి పోయేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం